కరెక్ట్గా ఒక 1 ఇయర్ ముందు ఐసర్లో మనమైతే ఒక మెషిన్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాము, హాట్ ఎయిర్ ఓవెన్ అని చెప్పేసి. ఆ మెషిన్ ఏంటంటే మన కెమికల్స్ ఉంటాయి కదా ల్యాబ్లో, ఆ కెమికల్స్ అన్నిటిని బాయిల్ చేసి మనకి ఆ స్టాండర్డ్స్లో ఉంచుతుంది. అప్ టు 200 degrees వరకు అది మెయింటైన్ చేయాలి. మీరు చూడొచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ సంథింగ్ పేరు ఐసర్. మనమైతే ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న తిరుపతి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి అయితే మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇది మెయిన్ బ్రాంచ్ వెంకటగిరికి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఆ బ్రాంచ్కి అయితే షిఫ్ట్ చేస్తారు ఆ మెషిన్ అయితే కంప్లైంట్ వచ్చింది. ఆ మెషిన్ కంప్లైంట్ వచ్చిన దాని తర్వాత మనకైతే ఆ కాల్ మన కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అక్కడికి వెళ్తే మనకి ఒకటి హీటర్ ఇచ్చారు, ఇంకోటి వచ్చి ఒక మోటార్ ఒకటి వస్తుంది. అది పూణే నుంచి రావాలి. మొత్తానికి మిషన్ వచ్చేసి 3.5 lakh rupees ఏదో పడుతుంది. పూణే నుంచి ఇచ్చారు అది మెషిను. ఆ మెషిన్ వర్క్ అయితే కాలేదు వాళ్ళకి. మనకి 2 weeks వర్క్ ఉన్నాయి. అప్పట్లో మనకి ఒక 1 week వరకు వర్షాలు పడడం వల్ల డిలే అయింది. ఇప్పుడు కూడా మంచి చలి కాబట్టి మఫ్లర్లు అవి వేసుకొని వచ్చినాము. మనము ఫస్ట్ తిరుపతి బ్రాంచ్ అనుకున్నాము, మళ్ళీ దారిలో తెలిసింది ఇక్కడ కాదు మన వెంకటగిరి బ్రాంచ్ అని చెప్పేసి. ఇంకా చేసేదేం లేక పెట్రోల్ పట్టుకొని నేను శివ అయితే వెళ్ళినాము. పైకి వెళ్ళి మొత్తం క్యాప్ అంతా ఓపెన్ చేస్తే అక్కడైతే మోటార్కి వచ్చే బ్లేడ్ ప్లాస్టిక్ది అది మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసేది అది హీటర్కి సంబంధించిన థర్మోస్టాటర్ లాంటిది, అంటే కంట్రోల్కి సంబంధించి ఎన్ని డిగ్రీలు ఉండాలి, ఎంతకి కట్ ఆఫ్ అవ్వాలి పవర్ అనేది. ఇది కన్సీల్లో ఉండే బ్లోయరు ఈ కింద నుంచి మీకు కనబడుతుంది కొద్దిగా నీట్గా. పైన మోటార్ బిగించుకుంటే కిందికి సాఫ్ట్ వస్తుంది. ఆ సాఫ్ట్కి కరెక్ట్గా ఆ బ్లోయర్ ఉంటుంది. దాని పక్కన మీకు హీటర్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఎక్కువ సెటప్ ఏమి ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. మీకు ఎస్ఎస్ బాడీ ఉంటుంది, మధ్యలో పఫ్ లాంటిది ఏదైనా పెడతారు. మన సాల్ట్ బాక్సులకి వీటికి వస్తాయి కదా పఫ్ ఏదైనా యూజ్ చేస్తారు అంతే. మీకు ఒక థర్మోస్టాటరు, మోటరు, చిన్న హీటర్ కూడా మీకు ఎక్కువ స్పైరల్గా ఏముండదు, సింగిల్గా ఉంటుంది. ఈ గ్రిల్స్ ఉంటాయి. మెషిన్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకైతే పర్సనల్గా. మళ్ళీ వాళ్ళకి తక్కువ చెప్పినాం ఎక్కువ చెప్పినాం అన్నట్టు కాకుండా నాకైతే కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది. లోపల సెటప్ అయితే అంతగా ఏముండదు హెవీగా. మొత్తానికైతే మేము వెళ్ళిన పని అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేసాము. వర్కింగ్లో ఉండింది. హీట్ అంతా చూపించి బ్యాక్ అయితే వచ్చాము. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి.